ఫ్రీగానే సార్, డబ్బులు వెళ్ళలేదు ఎవరు కూడా. డబ్బులు ఇస్తే మమ్మల్ని కొట్టండి, డబ్బులు ట్రైనింగ్ లేదు. సార్ ఎంత గొప్ప హృదయం అంటే, మొదట ఇవాళ November 1 కదా, ఏపీ ఫార్మేషన్ డే జరుపుదాం సార్ అంటే సరే అని ఓకే వేసినాడు, సంతకం పెట్టేసినాడు. మళ్ళీ నాకు ఎందుకో ఆలోచన వచ్చి 3 రోజులు తీస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే చంద్రబాబు గారిది 1 వీక్ జరిపినాం, సింధూరు ఆపరేషన్ 1 వీక్ జరిపినాం, ఇది 3 రోజులు జరిపితే బాగుంటుంది కదా అని మళ్ళీ సార్ కాడికి విన్నాను. ఓకే అన్నాడు. మళ్ళీ ఆలోచన చేసి మిత్రులందరూ చెప్పిన తర్వాత 1 వీక్ చేస్తే ఎట్లా ఉంటుంది, జిల్లా మొత్తం అందరినీ కలిపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది అంటే, వారు దానికి కూడా చేత కావాల్సింది మా చేత, కానీ ఆయన చేతిలో ఏమీ లేదు. ఏది అడిగినా కూడా ఓకే ఓకే అంటాడు. సార్ ధన్యవాదాలు సార్, మీ అందరికీ వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఆశీస్సులుగా ఆ రోజున కృష్ణదేవరాయలకి ఇచ్చిన అలసాని పెద్దన పద్యాన్ని, ఆశీస్సు పద్యాన్ని వాళ్ళు వెంకటేష్ గారికి మహానుభావుడికి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. శాలు దండ తీసుకున్నాను. అయ్యా, మీ కీర్తి అజరామరంగా కృష్ణదేవరాయలు అంత ఉండాలని మా కళాకారుల తరఫున ఆ రోజు నల్లసాని పెద్దన కృష్ణదేవరాయలను ఏ పద్యంతో అయితే ఆశీర్వదించాడో ఆ పద్యాన్ని నేను చదువుతా ఉన్నాను. క్షీరాంభోనిధియందు యోగ సరణించి శక్తి ప్రాపించి సద్గోరాజత్కకుబంత గోప విలసద్గోరాజ గోలోకతాస్పారాలోకన తేజగాత్ర చలన స్వాంతాదిదంభోళికృత్సార జ్ఞాన సనందనాదిముని బృందాధిక్య సామర్థ్యవాక్పురాకారత నిద్ర చెందు కరుణాంభోరాసి మింబ్రోసుతం అలనాటి కృష్ణదేవరాయలే ఈ వేదికపై సాక్షాత్కరించినట్లుగా మనం అందరం భావిద్దాం. వారి ఔదార్యంతో ఏర్పడినటువంటి టీజీవీ కళాక్షేత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి కళాక్షేత్రంగా అలరారుతోంది. థ్యాంక్ యూ. నాటక అకాడమీ, సంగీత అకాడమీ రెండింటిని ఒకేసారి మంజూరు చేసిన శ్రీ టీజీ వెంకటేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో గట్టిగా హర్షధ్వానాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాటక అకాడమీ నుంచి అదే శాఖలో డిఓ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి ఉద్యోగి శ్రీ డిఓ శామ్యుయల్ పాల్ గారు, తొలి ఉద్యోగి. అదే శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉండి అదే శాఖకు ఆఫీసర్గా ఆ స్థాయికి ఎదిగారు. చాలు
ఆయన చదువుతుంటాడు. మెగా పేరెంట్స్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఇటీవల మెగా డిఎస్సి ఎంపికల్లో రాష్ట్రంలోనే అత్యంత అధిక సంఖ్యలో టీచర్ పోస్టులను ఎంపిక చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత శ్రీ శామ్యూల్ పాల్ గారికి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కర్నూలులోనే అత్యధిక సంఖ్యలో టీచర్లను ఎంపిక చేసినటువంటి ఘనత శ్రీ శామ్యూల్ పాల్ గారికి దక్కుతుంది. అందుకే ఈరోజు టీజీవీ కళాక్షేత్రం వారికి విశిష్ట పురస్కారాన్ని అందిస్తుంది విద్యారంగాన్ని ఉన్నతి కోసం పాటుపడినందుకు. మొమెంటో, దండ, షాళ్ళు, పట్టు వస్త్రాలు ఒక్కొక్క విశిష్ట అతిథికి. అయిపోయింది చదువునా. ధన్యవాదాలు. అనంతరం శ్రీ బీసీ రాజారెడ్డి గారు బనగానపల్లె వాస్తవ్యులు, బనగానపల్లె సర్పంచ్గా ఉత్తమ సర్పంచ్గా కలెక్టర్ చేత సన్మానం అందుకున్నారు. అరుణ భారతి సాహితీ సంస్థ ద్వారా దివాకర్ల వెంకటావధాని వంటి ఉద్దండ పండితుల దగ్గర నుంచి గరికపాటి నరసింహారావు, సినీ నటులు సుమన్, జయప్రకాష్ రెడ్డి, ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న లాంటి ప్రసిద్ధ కళాకారులతో కార్యక్రమాలు చేసి విజయవంతంగా నడుపుతున్నారు అరుణ భారతి సంస్థని. ప్రతి సంవత్సరం అంధులకు 750 పెన్షన్లు అందిస్తూ దాదాపు 3000 మందికి అంధులకు పెన్షన్లు అందిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలోని గోర్లగుట్ట వద్ద, గాజులపల్లె వద్ద ఫిల్టర్ నీటి ప్లాంట్ను ఏర్పాటు చేసి దాహార్తిని తీరుస్తున్నారు. రాయలసీమలో ఒకే ఒక్క నాయకుడు కర్నూలు ప్రజల దాహార్తిని తీరుస్తూ ఉన్నటువంటి వారు. అందుకే వారిని విశిష్ట వ్యక్తిగా గుర్తించి ఈరోజు విశిష్ట పురస్కారాన్ని అందివ్వడం జరుగుతోంది. అనంతరం శ్రీ రామకృష్ణారెడ్డి గారు నంద్యాలలో తొలి డిగ్రీ విద్యా ఆర్తిని తీర్చినటువంటి వారు. మొట్టమొదటిసారిగానే కర్నూలు జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో అందరికీ డిగ్రీ కాలేజీని స్థాపించి విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు, సంచలనాత్మకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ తన విద్యా కళాశాల నుంచి అనేక మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత శ్రీ రామకృష్ణారెడ్డి గారిది. ఆ కళాశాల విద్యార్థులు ఈరోజు వివిధ రంగాల్లో నిష్ణాతులుగా, అధికారులుగా వెలుగొందుతూ ఉన్నారు. అది వారు పెట్టినటువంటి విద్యా భిక్ష. అందుకే మేము వారిని విశిష్ట వ్యక్తిగా గుర్తించి సన్మానించాం. అనంతరం డాక్టర్ మామిడూరి అరుణాచలం రెడ్డి గారు. ప్రతిభ అనగానే కర్నూలు గుర్తుకొస్తుంది అందరికీ. వేలాదిగా 2 రాష్ట్రాల్లో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేసినటువంటి ఘనత శ్రీ అరుణాచలం రెడ్డి గారిది. ఆ సంస్థలో పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి తన సొంత పిల్లల్లాగా భావించి వారికి భోజన వసతి కల్పించి వారికి విద్యను, శిక్షణను ఉచితంగా ఇచ్చినారు. 2025లో 612 మంది టీచర్లను ఎంపిక చేసి 612 మంది టీచర్లను కర్నూలు జిల్లా నుంచి ఎంపిక చేసి ఘనత వహించిన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒకే ఒక్క శిక్షణ సంస్థ ప్రతిభా విద్యా సంస్థ ఎంతో మందికి విద్యాదానాన్ని ఇచ్చి విశిష్ట వ్యక్తిగా గుర్తింపు పొందారు. మామిడూరి అరుణాచలం రెడ్డి గారు 15 పీజీలను సాధించారు. ఆయన పేద కుటుంబం నుంచి వచ్చి 15 పీజీలను సాధించారు. డాక్టర్ ఎం అరుణస వచ్చి భోజన హోటల్ వ్యాపారంలో సప్లయర్ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎదిగారు. శ్రీ చంద్రశేఖర్ కల్కూరా గారు ఉత్తమ గాంధేయవాదిగా ఎదిగారు. అలాగే ఈ రోజు వరకు కూడా ఆయన భుజాన సంచి వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కర్ణాటక గాంధీగా ఆయన పేరు గడించారు. గాడిచెర్ల ఫౌండేషన్కు, సాహితీ సదస్సుకు అధ్యక్షులుగా ఉంటూ వివిధ సాహితీ సదస్సులు అందిస్తూ సాహితీవేత్తలకు సన్మానాలు చేస్తూ ఉన్నారు. అందుకే వారిని విశిష్ట వ్యక్తిగా గుర్తించి మేము సన్మానిస్తూ ఉన్నాం. పరిచయం చేసిన ఏకైక మేధావి, సాహితీ మేధావి శ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు. అనంతపురం వాస్తవ్యులైన ద్రోణాచలం ఎస్కేపీ స్కూల్లో పనిచేసి ద్రోణాచలం నుండి భారతదేశ రాజధాని ఢిల్లీ వరకు అవధాన ప్రస్థానాన్ని సాగించిన అవధాన మేధావి. దత్తాత్రేయ పీఠం ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనలు ఇస్తూ ఆధ్యాత్మిక ప్రవచన శిరోమణిగా వెలుగొందుతూ ఉన్నటువంటి శ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారిని విశిష్ట వ్యక్తిగా మేము గుర్తించి ఇవాళ వారిని సముచిత రీతిలో సత్కరిస్తూ ఉన్నాము. అనంతరం శ్రీమతి రజనీబాయి గారు వెండి గాంధీవాన్ని అందుకున్నారు.
మహిళ అయినా కూడా అర్జున పాత్రలో, శ్రీరాముడి పాత్రలో, కృష్ణుడి పాత్రలో 2 రాష్ట్రాల్లో తన హావభావ ప్రదర్శన చేత, గాన మాధుర్యం చేత ప్రేక్షకులందరినీ మెప్పించినటువంటి అద్వితీయ నట శిరోమణి రజనీబాయి గారు. రజనీబాయి గారి గానానికి మెచ్చి సుప్రసిద్ధ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ఆమె పాదాలకు నమస్కారం చేశారు కర్నూలుకు వచ్చినప్పుడు. చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి రజనీబాయి గారి గాన మాధుర్యాన్ని. ఒక్క నిమిషం, ఇక్కడ అతిథులందరినీ ఎంపిక చేసిన తర్వాత సత్కారానికి రజనీబాయి గారి పేరు వచ్చేటప్పటికి సత్కారమే కాదు, ఆమెకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం మన టీజీవీ కళాక్షేత్రం అందజేయాలని చెప్పేసి పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఆయన స్వయంగా దాని పేరు మీద రాసి ఆమె పేరు మీద, ఆమెను ఈరోజు మనం గుర్తుపట్టలేం. కానీ కాకపోతే మన అదృష్టం మనందరి మందికి ఆంధ్రదేశాన్ని అంతటినీ కూడా ఉర్రు తొలగించిన నటిమని ఆమె 10,000 రూపాయలు చెక్ సార్. సినీ నటి జమున చేతుల మీదుగా వెండి గాంధీవాన్ని అందుకున్నటువంటి నటీమణి రజనీబాయి గారు. ఈ ఎంపికలు చప్పట్లు జరిగాయి, గట్టిగా చప్పట్లు. గుమ్మడి గోపాలకృష్ణ గారు మన విశిష్ట అతిథి, ఈరోజు వారికి కూడా మన కళాశాల తరపున చిరు సత్కారం. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్, మా శ్రేయోభిలాషి హితైషి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి సత్కారం. అదే పట్టు వస్త్రాలు త్వరగా పట్టు వస్త్రాలు సార్. భవిష్యత్తులో ఇక్కడ ప్రారంభమయ్యే నాటక అకాడమీకి వారు ప్రారంభ శిక్షకులుగా విచ్చేస్తారు. సన్మానితులందరినీ ఒక్కసారి గ్రూప్ ఫోటో దిగుదాం సార్. సార్ అట్లే మీరు అందరూ బీసీ రాజారెడ్డి గారు 2 మాటలు మాట్లాడితే మేము వింటాం. ఎందుకంటే మీకు కుదరదు అవన్నీ, మా నాటకాలన్నీ మీ దగ్గర జరిగేది కాబట్టి 2 మాటలు. ఎందుకంటే నరసింహారెడ్డి దగ్గర నుంచి ప్రతి నాటకం వచ్చినా బనగానపల్లిలో అన్న మాకు నాటకం వేయిస్తున్నాడని కాదు, 650 మందికి ప్రతి నెల ఆయన జోబుల నుంచి పెన్షన్ ఇస్తున్నాడు వికలాంగులు అందులకు. అందుకని మీరు మాట్లాడితే. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగనే ఇక్కడికి చేసినటువంటి కళాకారులకు మరియు గురువులకు, కళామిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం, 7 రోజుల కార్యక్రమం జరగాలంటే చాలా కష్టతరమైన పని. ఎందుకనంటే మనం ఏదైనా కూడా మూలం అనేది ఒక సాట ఉంటుంది, ఆ మూలం లేకపోతే చేయడం చాలా కష్టం. కానీ ఈరోజు ఈ యొక్క టీజీవీ కళాక్షేత్రము ఉందంటే, ఎందుకంటే ఈ టీజీవీ కళాక్షేత్రంలో నాకు చాలా అనుబంధం ఉన్నది. ఈ కమిటీ సభ్యులైతేనేమి, పతి ఓబ్లే సార్ గారు అయితేనేమి, వీరందరితో నాకు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు దినదినాభివృద్ధి మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలలో ఎక్కడైనా కానీ చూస్తే ఎక్కడ కూడా మనకు ఈ కళలను ప్రోత్సహించే సంస్థ లేదు. కానీ ఈరోజు మనకు ఈ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంత ఘనమైన టీజీవీ కళాక్షేత్రం ఉందని కానీ, అలాగనే కళాకారులను ప్రోత్సహిస్తున్నారని అంటే కూడా దీనికి అంతటికీ మూల కారణం మన గౌరవనీయులు మాన్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు. ఎందుకనంటే ఏదైనా కానీ కళలను ప్రోత్సహించాలన్నా, ఏదైనా కానీ మనము 10 మందిని సత్కారం చేయాలంటే ముందు మనకు కావాల్సింది ఆర్థిక పరిస్థితి. ఆ సంస్థకు ఆర్థిక పరిస్థితి ఎప్పుడైతే మనకు లేదో, ఆ రోజు మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా, మనకు ఎంత చేయాలని కృషి ఉన్నా కూడా మనం చేయలేకపోతాం. కానీ ఎంతో ఆయన కళలకు వాళ్ళు చేసే వృత్తికి ఎలాంటి సంబంధం లేదు. కానీ కళలను ప్రోత్సహించాలని చెప్పేసి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఏకైక వ్యక్తి నాకు తెలిసినంత మటుకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు లేరని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే సభ ఎక్కిన తర్వాత మనం ముఖస్థుతిగా చెప్పడం కాదు ఇది. కానీ నాకు తెలుసు
కళలను ప్రోత్సహించాలంటే ఎంత కష్టాలు ఉంటాయో ఏం కథో మాకు తెలుసు. అలాగనే కళలు నడపాలంటే కూడా చాలా కష్టం. ఈరోజు ఈ సమావేశాన్ని ఇంత ఘనంగా జరపాలా, ఈ 7 రోజులు ఈ సమావేశాన్ని జరపాలంటే మనం ఎందుకంటే వచ్చాము, ఏదో 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము, కూర్చున్నాము, సన్మానం చేసుకున్నాము, వెళ్ళిపోయినాం. కానీ కళలను ప్రోత్సహించాలంటే కళాకారులు ఎక్కడున్నారు, వివిధ రంగాలలో సేవ చేసిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ యొక్క ప్రతిభ ఏమి, ఇవన్నీ ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క సార్ పత్తి ఓబులే సార్ గారి టీం ఏర్పడి ఇది ఎన్నో రోజుల నుంచి చేసింటే కృషి తప్ప రాత్రికి రాత్రి ఇక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు కళాకారులకు కూడా ఎందుకంటే ఇక్కడ కళాకారులు ఎక్కువ వచ్చారు, నేను కళాకారులకు కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఎందుకనంటే కళాకారులకు ఫస్ట్లో వాళ్ళు లేనప్పుడు ఎంతో మెత్తగా శుచిమెత్తనంగా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని వచ్చేసి సార్ మేము ఈ కళ చేస్తాము, దీంట్లో మాకు టాలెంట్ ఉంది అని చెప్పి చెప్తారు. వాళ్ళకు ఒక ప్రాచుర్యం వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తరు, టయానికి రారు. వాళ్ళకు వచ్చేసిన తర్వాత మేము ఎంతో తాపత్రపడి ఉంటాం, మేము కళలను ప్రోత్సహించాలా, మేము ఏదో మన కళాకారులను మన గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము ఆతృత పడితే లాస్ట్కు వాళ్ళు వచ్చేసి కళాకారులు ఎందుకో కానీ ఆ నెగ్లిజెన్స్ చేస్తారు. దాని మీద మేము కూడా చాలాసార్లు కొంచెం బాధపడిన మాట వాస్తవము. ఎందుకంటే కళలు అందరికీ రావు, మాకు కూడా కళలు రావు, కానీ కళాకారులను ప్రోత్సహించాలనే ఒక తపన ఉంటుంది. అలాగనే మనం చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనాల్సిన అవసరం వచ్చేసింది మనది. అట్లాగనే ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం కళలకు ఎంత ప్రాచుర్యం ఉంది. కళలు వచ్చేసి వాళ్ళకు మళ్ళీ పుట్టుకలోనే వస్తాయో లేకుంటే అక్కడ ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ జానపదం కానీ సాహిత్యం కానీ కళలకు అంత ప్రాచుర్యం అక్కడ తెలంగాణలో ఉంది. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే వెతుకులాడితే చాలా కష్టం. ఉన్న కళాకారులకు మేము ఏదైనా ప్రోత్సహిస్తామని చెప్తే వాళ్ళకు సరైన రెస్పాన్స్ ఉండదు, వాళ్ళకు సరైన వాళ్ళ మాట్లాడే విధానం కూడా చాలా ఉంటుంది. కానీ నేను చూశాను, మా సంస్థకు కూడా చాలామంది వచ్చారు, ఈరోజు పెద్ద పెద్ద కళాకారులు వచ్చారు, వాళ్ళకి ఎంత వినయ విధేయతలు ఉంటాయంటే ఈరోజు సుమన్ గారు వచ్చారు, నాగినేడి గారు వచ్చారు, గోరేటి వెంకన్న గారు వచ్చారు, జయప్రకాష్ రెడ్డి గారు వచ్చారు, ఎంతోమంది మా కళాకారులు మా యొక్క అరుణభారతి సంస్థకు వచ్చారు. వాళ్ళకి ఈ టైంలో కూడా మేము ఫోన్ చేస్తే ఎంతో రిక్వెస్ట్గా వాళ్ళంత పెద్ద కళాకారులను కూడా రిక్వెస్ట్గా మాట్లాడతారు. కానీ అదే చిన్న చిన్న కళాకారులు వాళ్ళకి ఏమనుకుంటారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు వచ్చేసి ఏదైనా కూడా నెగ్లిజెన్స్ ఉండడం, లేకుంటే వాళ్ళు ఏదైనా ఒక అమౌంట్ చెప్తే ఎంతో ఎక్కువ అడగడము, మళ్ళీ బేరం పెట్టడము ఇలాంటివి చేస్తుంటారు. కళాకారులు అనేది వృత్తిగా వాళ్ళకు వచ్చేసి వృత్తి అనుకోకండి దయచేసి. కళలను అందరికీ రావు, ప్రోత్సహించడం వాళ్ళు ఉన్నప్పుడు మీరు కూడా సహకారం ఇస్తే మేము కళాకారులను ఎంత దూరమైనా తీసుకొని పోతాము. అలాగనే ఇక్కడ మన అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళకి ఒక సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కళాకారులు వాళ్ళందరిది ఒక బుక్లెట్ తయారు చేసి వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎందుకంటే మేము కళాకారులు ఎక్కడున్నారో వెతకలాడాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ మనం ఒక బుక్ మాత్రం చేస్తే కళాకారులకు ఇస్తే మేము కూడా వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి టీజీ కళాక్షేత్రం వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి. ఎందుకంటే ఇప్పుడే ఇంత పెద్ద మొత్తము స్పాన్సర్ చేసినటువంటి మన టీజీ వెంకటేష్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై హింద్. ధన్యవాదాలు. చెప్పినట్టుగా అందరినీ ఒక చోటకు తేవటం అనేది అవసరం. తప్పకుండా ఇప్పుడు పుస్తకాలు వేయక్కర్లేదు సార్. మనం ఒక వెబ్సైటు ఉంటుంది అకాడమీకి, వాట్సాప్ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా నేను కళాకారులను కోరుతుంది, మీ వివరాలన్నీ అకాడమీకి పంపండి. త్వరలో మీకు మన నాటక అకాడమీ యొక్క వాట్సాప్ గ్రూప్ను మీకు మన టీజీవీ కళాక్షేత్రం ద్వారా మేము ప్రకటిస్తాము. దాంట్లో మీ వివరాలన్నీ కూడా పెట్టుకుంటే సార్ చెప్పినట్టుగా అందరూ ఒక చోట ఉంటారు. అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, ఎవరికి రాలేదు, ఎవరికి పెన్షన్లు ఉన్నాయి, ఎవరికి లేవు, ఇవన్నీ మాకు తెలవటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ చెప్పినట్టుగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాము. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా గౌరవనీయులు టీజీ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారికి, బివి రెడ్డి గారికి, కుమ్మడి గోపాలకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సన్మాన గ్రహీతలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము పిలవగానే వచ్చి ఈ సన్మానాలు అందుకుంటున్నందుకు. మేము ప్రతిరోజు ఇప్పుడు మరి మన కార్యక్రమాలు ఉంటాయి. బావా కవులు వచ్చినారు, ఇద్దరు కవులు కవిత్వం చదివించేస్తే ఒక 5 నిమిషాల్లో. ప్రతిరోజు 2 కవుల గారు అలాగే దీపక్ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. 2 నిమిషాల్లో. జగన్నాథ గుట్ట భగవంతుడు అనుగ్రహించిన పెట్టని కోటలు కాదా ఈ కర్నూలు నగరానికి. పురాతన రాతి శిల్ప శోభతో
నిర్మితమైన ఆలయాలతో పాటు సంగీత సాహిత్యాలకు నెలవు నా కర్నూలు. తెలుగులో మొట్టమొదటి నవల శ్రీ రంగరాజ చరిత్ర వ్రాసిన డిప్టీ కలెక్టరు కవి నరహరి గోపాలకృష్ణమ శెట్టి, రాయలాస్థానంలోని అష్టదిగ్గజం రాఘవ పాండవీయం కళాపూర్ణోదయం కావ్యకర్త పింగళి సూరన, సంగీత కళానిధి రాగాలను రుగ్మతలను ఒకే త్రాటి మీద వైద్యం చేస్తూ సంగీత సుధలు కురిపించిన శ్రీపాద పినాకపాణి, ఇలా చెబుతూ స్తుతిస్తూ పోతే నా జీవితకాలం సరిపోదు నా కర్నూలు వైభవం తెలుపడానికి. అందుకే అంటాను, ఏమని పొగుడుదును నేనిక అందాల సొగసుల నా కర్నూలు వైభవం. గట్టిగా చప్పట్లో ధన్యవాదాలు. కవి శ్రీశ్రీ పల్లెలు ఎలా ఉన్నాయి అంటూ ఒక మంచి జానపద గేయాన్ని మీకు వినిపిస్తున్నాడు కాజావాలి సార్. గట్టిగా చప్పట్లు. ఆ తర్వాత మన పిల్లల డ్యాన్స్ రెడీగా ఉంటుంది. రవీంద్ర స్కూల్, గ్లోబల్ స్కూల్ నుండి లైవ్. హోల్ హోల్ హోల్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చెప్పట్లండి కళాకారులకు. థ్యాంక్ యూ. చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున బుడతా మాయమ్మ, తల్లిని కడుపున బుడతా మాయమ్మ. చూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి. తొలికోడి కూయంగా తెల్ల తెల్లవారంగా, పాలు కడవల్లో నిండ పల్లె బంగారు కొండ, పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు, ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె, సంక్రాంతి సంబారాలు సూరమ్మో. అంబరాని తాకే చూడమ్మా, అంబరాని తాకే చూడమ్మా. చూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి. సుండ్రున్నా చీదారించకుండా, మూడిగా మెంతో చేసే మాయన్న మంగళన్న, పల్లెంత మైలా తీసి మల్లె పువ్వుగా చేసి, ఓహోహోహో అంటూ పల్లాకి మోపైనావు, మాదే నను మదిలో దలసి ఊరన్నో. ఊరికి దివిటైనావా మాయన్న, నువ్వు ఊరికి దివిటైనావా మాయన్న. చూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి. మట్టిని ముద్దా చేసి మా గూటికి కొండైనావా, గౌడన్న కళ్ళు తీసి పల్లెంత కళ్ళు పోసి, పొత్తంత బట్టనేయ దుండేదారాపు కంబి, 6 గజాల చీర అగ్గి పెట్టెల్లో పెట్టి, చేతి కుల వృత్తులకు ఊరన్నో. చెయ్యెత్తి దండం పెడతా సాలన్నా, చెయ్యెత్తి దండం పెడతా సాలన్నా. చూడ సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా
పట్టణానికి పట్టుకొమ్మలు. ఒకసారి గట్టిగా చప్పట్లు. అల్లల్ల నేరల్లా గొల్ల కురువాల మంద ఊరు మేలు కోరే వీరన్న దండాలన్న కొత్త గాలి దిప్పి మొత్తంతా ఒత్తి ఒత్తి కొడవల్లకు కత్తైనావు నాగల్ల కర్రైనావు కమ్మారి కొలువైనావా ఊరన్నో మా ఊరి చిలిమైనావా మాయన్న మా ఊరి చిలిమైనావా మాయన్న చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా పల్లె పాల వెళ్ళి. థ్యాంక్ యూ. ఓకే శశిధర గజ చర్మాంబర గంగాధర గట్టిగా చప్పట్లు. సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర సుందర స్మరహర గౌరి
గౌరి మనోహర జయ పరమేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర. గారు సన్మానం చేస్తారు. సార్ త్వరగా రండి. నరేంద్ర దీపక్ గారు, స్వరూప్ సిన్హా గారు, నరేంద్ర దీపక్ గారు, స్వరూప్ సిన్హా గారు త్వరగా రావాలి సార్. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు మన అమ్మడగుంట్ల పేదల డాక్టర్, వైద్యం మీద ఎంతో ఆసక్తి ఉండి పేదలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే గొప్ప వ్యక్తి సార్ డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి క్లాస్మేట్ సార్. స్వరూప్ సిన్హా గారిని ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ సుబ్బయ్య గారు, అలాగే డాక్టర్ వేణుగోపాల్ గారు సన్మానిస్తూ ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు చప్పట్లు సార్, గట్టిగా చప్పట్లు. మరో కవి నరేంద్ర దీపక్ గారిని రైట్ సార్, దీపక్ గారిని గౌరవనీయులు సుబ్బయ్య గారు సన్మానిస్తూ ఉన్నారు. ఈరోజు కర్నూలు విశిష్టత గురించి చక్కని కవిత్వాన్ని చదివి వినిపించారు. ప్రతిరోజు ఇద్దరు కవులు కర్నూలు వైశిష్ట్యం గురించి తమ కవిత్వాన్ని వినిపిస్తారు ఈ వేదిక మీద నుంచి. ధన్యవాదాలు గౌరవనీయులు సుబ్బయ్య గారికి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వెంటనే నృత్య కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు కోలాటం మాస్టర్ బాలచంద్రుడు, ఆర్గనైజర్ డి వెంకటరమణయ్య బృందం గారిచే స్వరదాసరి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుండి గట్టిగా ఒకసారి ఓ కొట్టండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఓ అనండి. ఇల్లు మీ డ్రెస్సులో ఉన్నారు. ఓకే, మంచి పాటతో మీ ముందుకు వస్తున్నారు చిన్నారులు. ఈ పిల్ల వయసు నుండి సంగీతం మీద దృష్టి పెట్టినటువంటి మన వెంకటరమణకు ఒకసారి గట్టిగా చప్పట్లో. జానపద నృత్యాలు వేపిస్తావు, జానపద నృత్యాలు అయిపోయినాయి ఇవేనా? అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి బిందెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా దీనలు గోలెలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి
రామారా కౌసల్య రామారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల రామారా కౌసల్య రామారా కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు కట్టి